సైన్మా చూసి ఎన్ని దినాలైంది. ఇక్కడ మంచి సూపర్ హిట్ అయిన సైన్మా స్టోరీ చెప్పు. నీకు శివ స్టోరీ చెప్తా. శివ అంటే మన రామ్ గోపాల్ వర్మ శివ? అది కాదు భయ్. శివ అంటే వీడే. మేమిచ్చిన బిల్డప్ ఏంది, నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంది? ప్రతి గలీజ్ గా నెత్తి మీద నేను కత్తెర పెట్టా. మనం కత్తెర పెట్టాలంటే మినిమం ఒక రేంజ్ ఉండాలా. చేతిలా రూపాయి ఉండదు గాని మాటలు మాత్రం లక్షలలో ఉంటాయి. చెల్ది దొంగ బాడ. భయ్యా ఈ అవారాడు చిన్నప్పటి సంది చేసింది ఒకటే ఒక సిన్సియర్ పని, నూరిని లవ్ చేయడం. నా దిమాగ్ మొత్తం ఒకటే, ఆ పిల్ల నన్ను లవ్ చేయాలి, నేను ఆ పిల్లని లవ్ చేయాలి, అంతే. అరే నువ్వు నవ్వుడు చూసుడు మానేయి, డైరెక్ట్ అమ్మాయి దగ్గరికి పోయి మొత్తం సెట్ చేసుకో. ఈ చెంటు కొట్టి ఆ పిల్లగాడికి పోయి నిలబడు. దీని ఇస్మెల్కి ఏడాగొన్నావు అంటది అంతే. ఇంపార్టెంట్ దుబాయ్ అని చెప్పు. పిల్ల పిలాట్. అరే దగ్గర పోరా భయ్, బెల్లమేడు ఉన్నది, సీమేడు ఉన్నది. శ్రీశైలం యాదవ్, కత్తి చూడడానికి చిన్ననే ఉంటది, ఏడాది ఇంపాల్లో గానే దింపుతా బిడ్డ. అరే ఆగండ్రా బాయ్, నా దగ్గర సూపర్ ఐడియా ఉన్నది. ఆ పిల్ల నెంబర్ పడతా, ఆ నెంబర్ నీకు ఇస్తా, ఆ తర్వాత మొత్తం ట్రింగ్ ట్రింగే. అరే శివ, నీ వల్ల గలీలో డబ్బులు ఇచ్చేది పెరిగిందిరా. రేపటి నుంచి మనం గలీ ఇట్లా పోతుంటే పైలు వాళ్ళు దార్కార్లు సలాం 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 కొట్టాలి. ఏమైంది భయ్ గట్లా కచ్చా కొడుతున్నావు? మొగోడు మందాయనంగా కూడా కాముస్తున్నాడంటే కారణం పోరే బ్రదర్. అన్వర్ కి తెలుసా? నై మాలూమే. అరే ఇలా నూర్జాక్ పెళ్లి ఫిక్స్ చేసిండ్రా. నాకు ఇప్పుడే ఈ పెళ్ళొద్దు. మా వాడిని ఇచ్చిపెట్టి. నువ్వెంత సంపాదిస్తే కొరిగేది బొచ్చే. ఇక డిసైడ్ అయిపోయినా, నూరిని ఇంట్లోకి వెళ్ళి లేపుకొచ్చేస్తా. నువ్వు నా ఈద్కా చాంద్ నూర్, చచ్చిపోతానేమో అని ఇడిచిపోను. ఎంతైనా ప్రేమ అంటే వీళ్ళదే అన్న. శివ అంటే నూర్, నూర్ అంటే శివ.